ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. దీనికి అధిపతి బుధుడు. బుధుడు కమ్యూనికేషన్, మేధస్సు, చురుకుదనం మరియు ద్వంద్వ స్వభావానికి కారకుడు. మిథున రాశి వారు సహజంగానే తెలివైనవారు, సాంఘికంగా చురుకైనవారు మరియు త్వరగా అలవాటు పడేవారు. వేద జ్యోతిష్యం ప్రకారం 2025 నవంబర్ నెల మిథున రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. మీ రాశి అధిపతి బుధుడు ఈ నెలలో అనుకూలమైన స్థానాల్లో సంచరించడం మరియు లాభస్థానంపై గురువు యొక్క బలమైన ప్రభావం కారణంగా మీరు చాలా రంగాలలో విజయాలు సాధిస్తారు మరియు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అయితే గురువు ఈ నెలలో మీ లాభస్థానం 11వ ఇల్లుపై బలమైన ప్రభావం చూపడం వలన ఆర్థిక ప్రవాహం అద్భుతంగా ఉంటుంది. మీ రాశి అధిపతి బుధుడు అనుకూలంగా ఉండటం వలన తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరగడానికి అనేక మార్గాలు తెరుచుకుంటాయి. వృత్తి లేదా వ్యాపారంలో మీకు ఊహించని లాభాలు లేదా బోనస్లు లభించే అవకాశం ఉంది. స్నేహితుల సర్కిల్ లేదా సామాజిక నెట్వర్క్ ద్వారా కూడా ఆర్థిక మద్దతు లభిస్తుంది. అయితే ఈ నెలలో అధిక లాభాలు వస్తున్నప్పటికీ అనవసరమైన రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు ఈ నెల అత్యంత శుభప్రదం. కమ్యూనికేషన్ మరియు మార్కెటింగ్ నైపుణ్యాలు అద్భుతంగా పనిచేస్తాయి. కొత్త క్లయింట్లను ఆకర్షించగలుగుతారు మరియు పెండింగ్లో ఉన్న ఒప్పందాలు విజయవంతంగా పూర్తవుతాయి. విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఉద్యోగస్తులకు కీలకమైన మరియు ప్రగతిశీల మాసం. మీ ఆలోచనలు, సూచనలు అధికారులచే ప్రశంసించబడతాయి. టీమ్ లీడర్గా లేదా ముఖ్యమైన ప్రాజెక్టులలో నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది. ప్రమోషన్ మరియు వేతన పెరుగుదలకు బలమైన అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ పనులు ఒకేసారి చేపట్టడం వల్ల కొంత ఒత్తిడి మరియు అలసట కలగవచ్చు. పనులకు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. గురువు యొక్క ప్రభావం లాభస్థానంపై ఉండటం వలన సామాజిక సంబంధాలు మరియు స్నేహాలు బలంగా ఉంటాయి. వ్యక్తిగత సంబంధాలలో శాంతి మరియు ప్రేమ నెలకొంటాయి. భాగస్వామితో ఉత్తమ అవగాహన మరియు సంతోషకరమైన సమయం గడుపుతారు. ఇద్దరూ కలిసి సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దీని వలన బంధం మరింత బలపడుతుంది. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మీ స్నేహితులు మరియు సామాజిక జీవితానికి ఎక్కువ సమయం కేటాయించడం వలన మీ భాగస్వామి నిర్లక్ష్యం చేయబడుతున్నట్లు భావించే అవకాశం ఉంది. బంధాన్ని సమతుల్యం చేసుకోవాలి. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. మీ మానసిక చురుకుదనం శారీరక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. పాత ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అధిక పనిభారం మరియు నిరంతరం సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం వలన నిద్రలేమి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. సమతుల్య ఆహారం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం అత్యవసరం. మీరు ఈ నెలలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఇవే. ఒకేసారి చాలా ప్రణాళికలు మరియు ప్రాజెక్టులు చేపట్టే మీ ధోరణిని నియంత్రించుకోవాలి. అన్ని పనులపై దృష్టి పెట్టడం వలన దేనిలోనూ పూర్తి ఫలితం సాధించలేకపోవచ్చు. వృత్తి మరియు ఆర్థిక రంగాలలో విజయం లభిస్తున్నందున మీ మాటలలో లేదా ప్రవర్తనలో అహంభావం లేదా అతి విశ్వాసం ప్రదర్శించకుండా జాగ్రత్త వహించాలి. మీ రాశి అధిపతి బుధుడు కమ్యూనికేషన్కు కారకుడు కాబట్టి ముఖ్యమైన పత్రాలు లేదా ఒప్పందాలపై సంతకం చేసే ముందు అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం. మిథున రాశి వారికి నవంబర్ 2025 అనేది సామాజిక మరియు ఆర్థిక రంగాలలో గొప్ప అభివృద్ధిని తెచ్చే నెల. అనుకూలంగా ఉన్న 78% శక్తిని ఉపయోగించుకుని చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ నెల మీ జీవితంలో అత్యంత సంతోషకరమైన నెలల్లో ఒకటిగా నిలుస్తుంది. గమనిక: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత స్వభావాలు, అనుభవాలు వేరుగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.